అయోధ్య రామ మందిర దర్శనానికి మేము ఉదయమే జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మాకు వెళ్ళే దారిలో ఈ మంచి లొకేషన్ కనిపించింది. మేమున్న ప్రాంతం ఎత్తైన కొండలా ఉంది. మేము అక్కడ నుండి వెళ్తున్నాం. కింద అటు సైడ్ ఇటు సైడ్ రెండు లోయలాగుండి మొత్తం మంచు ఉంది. ఆ మంచు మధ్యలో గుట్టలు, వెనకాల గుట్టలు, దాంట్లో నుంచి సన్ రైజ్ కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు ఆగి మేము ఆ సన్ రైజ్, ఆ మంచు అదంతా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత మేము ఫ్రెష్ అప్ అయి రామ మందిరంలో అక్కడికి చేరుకున్నాము. ఆటోలో బయలుదేరి ఆటో వాళ్ళైనా సరే పిల్లలు చాచి ఇక్కడ ట్రాఫిక్ అయితే సూపర్ అయింది. ఇక్కడ ఆటో దిగినాక అక్కడి నుంచి రష్ ఎక్కువ ఉండడం వల్ల ఒక 6 కిలోమీటర్స్ అట్లా నడవడం జరిగింది. అయితే మేము కుంభమేళా సమయంలో వెళ్ళినందుకు రష్ చాలా ఉంది. మొత్తం టెంపుల్ చుట్టూ బార్గేట్స్ పెట్టి వెళ్ళడానికి అరేంజ్ చేశారు. అయితే మనం ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతుంటే మనకి ఇక్కడ రాముడికి సంబంధించిన అంటే లైబ్రరీలు కానీ ఇంకా వేరే ఇతర టెంపుల్స్ కానీ అవన్నీ ఉన్నాయి. ఇది యాక్చువల్గా మీరు చూస్తున్నది ఇప్పుడు మెయిన్ రోడ్డు. మామూలు టైంలో అయితే మనం గుడి ముందు వరకు వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్ళిన టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మొత్తం ఈ రోడ్ అనేది వెహికల్స్ వెళ్ళకుండా ఆపేసారు. సైడ్ కూడా వెళ్ళకుండా బార్గేట్స్ అవి పెట్టారు. మనం రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం అన్ని రకాల షాప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అటు సైడ్ కూడా షాప్స్ ఉంటాయి. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇలా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే చాలామంది ఉన్నారు. ఈ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయంటే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినాక ఇదే రోడ్ పైన సపరేట్గా ఇంకా చిన్న చిన్న బార్గేట్స్ కూడా పెట్టడం జరిగింది. అది ఎంతవరకు పెట్టారంటే టెంపుల్కి వెళ్ళే వరకు పెట్టారు. మేము సాయంకాలం వెళ్ళినాము. సాయంత్రం పూట అంటే అక్కడ మొత్తం లైటింగ్ కానీ అక్కడ ఉన్న జనాలు ఒక్కటే ఒక మాట జై శ్రీరామ్ తప్ప అక్కడ ఉన్న పబ్లిక్ నోట్ల నుంచి మరి ఏ మాట వినిపిస్తలేదు. ఇవి బార్గేట్స్. ఇవి డైరెక్ట్ టెంపుల్ వరకు ఇట్లనే, అంటే ఎవరికి ఏ డిస్టర్బెన్స్ కాకుండా తోపులాటలు జరగకుండా టెంపుల్ వరకు ఇలానే అరేంజ్ చేసారు. తర్వాత లెఫ్ట్ సైడ్ యాక్చువల్గా లగేజ్ పెట్టడానికి కొన్ని క్యారేజెస్ కూడా అరేంజ్ చేసారు. కానీ మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉండడం వల్ల లగేజ్ పెట్టడానికి వీలు లేకుండా డైరెక్ట్ మీతో పాటు తీసుకెళ్ళండి అని మొబైల్స్ కూడా అలో చేసారు. అసలు రామ మందిర్ లోపలికి అయితే మొబైల్స్ అలో చేయరు, కానీ ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ ట్రాఫిక్కి అవి సరిపోక అరేంజ్ చేసారు. మా అదృష్టానికి మేము కొద్ది వరకు టెంపుల్ లోపల కూడా వీడియో తీసుకోవడానికి అవకాశం కుదిరింది. ఇంట్లో వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసి డైరెక్ట్ రాముని చూపించడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. చాలా బాగా అనిపించింది. వచ్చిన ప్రతి ఒక్కరూ జై శ్రీరామ తప్ప వేరే ఏ మాట మాట్లాడతలేదు. ఉత్తర భారతదేశంలోని మందిరాలలో నేను ఒకటి గమనించాను. ఇక్కడ అందరూ చాలా ప్రశాంతంగా, అంటే ఎలాంటి గొడవలు కాకుండా కోపులాటలు కాకుండా దైవ దర్శనానికి వెళ్తారు. చాలా బాగా అనిపించింది. ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కేవలం దేవుడి నామస్మరణతో మాత్రమే వాళ్ళ గుడికి వెళ్ళే వరకు, వాళ్ళ దర్శనం అయ్యే వరకు అవే పనిగా ఉంటారు. వేరే ఎలాంటివి మనసులో పెట్టుకోరు. మేము మొక్కుతున్నంతసేపు జై శ్రీరామ్ తప్ప మాకు ఏం మాట వినిపించలేదు. మొత్తం అయోధ్య అంతా రామనామంతో చాలా బాగా అనిపించింది. అసలు నాకైతే జన్మ ధన్యం అనిపించింది అయోధ్య రామ మందిర దర్శనాన్ని చూసి. అరే
मंदिर। जय श्री राम बेटा। లోపల శ్రీరాముని చూడగానే అసలు అది విగ్రహంలాగా అనిపించని లేదు. ఎవరైనా ఒక బాలుడు నిలబడి పలకరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ రాముడి ఫేస్లో స్మైల్ కానీ ఆ కళ్ళు కానీ చాలా బాగా అనిపించింది. అది చూస్తేనే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మేము అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళినా కూడా అంటే దేవుని దర్శనం కాగానే ఒకసారి శ్రీరాముని చూడగానే ఆ అలసట అంతా పోయింది. మా పిల్లలు కూడా చాలా యాక్టివ్ అయిపోయారు. చాలా సంతోషం అనిపించింది. ఈ భారతదేశంలో పుట్టినందుకు శ్రీరాముని అయోధ్యలో దర్శించుకున్నందుకు మా జన్మ ధన్యమైంది అనిపించింది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడదగ్గ అంటే ఖచ్చితంగా దర్శించవలసిన ప్రదేశం అయోధ్య రామ మందిరం. ఇంకా వెనకాల సైడు కొద్దిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ వరకు అది కంప్లీట్ కావచ్చు. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ వెళ్ళొద్దాం. అయోధ్య రామ మందిర గుడి కట్టడం లోపల శిల్పకళ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అది మాటల ద్వారా చెప్పడానికి మాత్రం సాధ్యం కాదు, చూస్తేనే తెలుస్తుంది.